చంద్రబాబు నాయుడు గారి కాంబినేషన్ అంటే వస్తుంది. రేపు మీరు అధికారం మీరు అనే చేపట్టబోతా అంశం ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని అసలు ఒక అద్భుతంగా చూశారు, మిగతా వాళ్ళు ఎవరో పాలన చేయలేరు, రేవంత్ రెడ్డి గారి చేతిలో పెడితే అద్భుతంగా ఉంటుంది అని చెప్పి అక్కడ డిసైడ్ అయ్యారు, ఇక్కడ కూడా అలా డిసైడ్ అయ్యారు. అంటే గెలిపోవటంలు అన్నవి అది ఎవరు దిశానిర్దేశం చేయలేరు. ఇప్పుడు పీఆర్పీ పార్టీ పెట్టిన తర్వాత చిరంజీవి గారు ఖచ్చితంగా సీఎం అవుతారని చెప్పి చాలామంది మాట్లాడే పరిస్థితి, కానీ అవ్వలేదు. అవ్వకపోయినంతట్లో చిరంజీవి గారికి జనాల్లో ఆదరణ లేదని కాదు కదా అక్కడ అంశం. రాజకీయాల్లో చాలా ఈక్వేషన్స్ ఉంటాయి, గెలవచ్చు గెలవకపోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారని ఎవరూ ఊహించుండరు, రెండు ప్రాంతాల్లో ఓడిపోతారు ఆయనని. సరే, ఓడిపోయినంత మాత్రాన ఆయన ఏం పార్టీని వదిలేసి వెళ్ళిపోవడం అది ఏం లేదు కదా, ఇంకొకసారి ట్రై చేస్తున్నారు కదా, అది తప్పే ఉంది. చాలామంది ఓడిపోయిన పరిస్థితి ఉన్నదండి. అంబేద్కర్ లాంటి వాళ్ళే ఓటమి పాలయ్యారు, గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా. మీది ఫ్రీజ్ అవుతున్నట్టున్నది, మీది నెట్వర్క్ ఫ్రీజ్ అవుతున్నట్టున్నది. ఓకే, ప్లీజ్ మాట్లాడండి. నో ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారా లేకపోతే ఇంకొకరు ఓడిపోయారా అని కాదు, ఓటమి గెలుపు అనేది ఎస్ మీరు చెప్పినట్టుగా అది సహజమే. రేపు 2024లో ఒక చరిత్ర సృష్టించిపోతా ఉంది జనసేన టీడీపీ, ఇది అందులో నో డౌట్ అట్ ఆల్, ఇట్స్ వెరీ క్లియర్. ఎందుకంటే జనాలు విసికెక్కిపోయి ఉన్నారు. ఇప్పుడు నేను చెప్తా ఉన్నాను, 28 మంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ సిద్ధంగా పోటీ చేయాలంటే భయపడుతున్నటువంటి పరిస్థితి వైసీపీ జెండా మీద. వైసీపీ జెండా మీద గెలుస్తామా లేదన్నటువంటి ఒక భయంతో ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఉన్నారు. ఈ రోజు అంతవరకు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడో లేదో అతనికే నమ్మకం లేక ఈ రోజు మార్పులు చేర్పులు చేస్తా ఉన్నాడు. సుమారు 80 మంది కొత్త వ్యక్తుల్ని ఈ రోజు మారుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు భయం? అయినా ఆల్రెడీ 151 సీట్లు వచ్చాయనే సంకలు గుద్దుకున్నటువంటి వీళ్ళు ఎందుకు భయపడతా ఉన్నారు? అంటే ఇప్పుడు ఆయన కూడా మారతారా నియోజకవర్గం భయపడి? మారితే మారచ్చు, అందులో తప్పేం లేదు. ఎందుకంటే ఆయన నియోజకవర్గంలో గెలిస్తే చాలా గ్రేటే జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన నియోజకవర్గంలో గెలిస్తే చాలా గ్రేటే. ఏంటి ఇంకో విషయం బాగా వైరల్ అవుతున్నది ఏంటి, భీముల నుంచి చంద్రబాబు నాయుడు గారు ఈసారి బరిలోకి రాబోతున్నారట, 2వ స్థానం, నిజమేనా? గాజువాక నుంచా? వరం గారు ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కుప్పం అనేది ఆయన గుండెకాయ. ఓకే, రెండో ప్లేస్ అండి, తప్పేం లేదు కదా. 1 మినిట్ అయితే ఇప్పటి వరకు అలాంటి ఆలోచన అయితే ఏమీ లేదు. మరి మీకేంది అంటున్నారు, కానీ మాకున్నటువంటి సమాచారం మేరకు ఇప్పటి వరకు ఆప్షన్ గా సెకండ్ నియోజకవర్గానికి వెళ్దాం అన్నటువంటి ఒక ఆలోచన, ఇట్లాంటి ఆలోచన అయితే చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికీ ఏమీ లేదు. ఓకే, మనతో పాటుగా రాయపాటి అరుణ గారు జాయిన్ అయ్యారు, అలాగే శేఖర్ రెడ్డి గారు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అరుణ గారు నమస్తే. నమస్తే అండి, మీకు ప్యానెల్లో ఉన్న తెలుగు అలాగే నమస్కారం. జనసేనాని కాకినాడలో మకం, ఉత్తరాంధ్రలో పొలిటికల్ అంశాలు మరింత హాట్గా సాగుతున్న నేపథ్యం. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో, ఎవరిని ఇన్ఛార్జీల కింద ఉంటారో, ఎలాంటి దిశానిర్దేశం చేస్తారో, ఎందుకంటే